टाइम लगेगा, मुझे लोकेशन और बाइक नंबर सेंड कर दें सर जी। ओवल नाज में नादा जाना है, उसके बाद सिलिकॉन, फिर उसके बाद आपके पास आ जाता हूँ। एक वायरिंग होता है, हाँ वो वायरिंग टूट गया। వైరింగ్ తోడుగా బండి అయితే స్ట్రగల్ ఇచ్చింది. ఏమైందో చైన్ గడగడ ఇప్పుడైతే అసలు సిచ్యువేషన్లో ఇప్పుడు చేయాల్సింది మనం హాస్పిటల్కి అలాగే నాకు హాస్పిటల్ ఇచ్చేసి ఓకే ఎమర్జెన్సీ లొకేషన్ కూడా అడుగుతుంది. మన బండి నెంబర్ మీకు నెంబర్ 1 అడుగుతున్నాయి. అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాం, సబ్మిట్ కూడా చేసేసాం. ఏమైందో మొత్తానికి అయితే ఇలా ఆగిపోయింది ఒకటేసారి. మనకైతే నైట్ డ్యూటీ ఉంది, పోయి ఇప్పుడు ఎంత ఇక్కడ 11:18. ఒక మెసేజ్ అయితే వచ్చింది, జమీల్ మొహమ్మద్ అనుకుంటా నేమ్తో వచ్చేసింది. ఫోన్ అయితే చేద్దాం. हेलो भैया, भाई एक गाड़ी नहीं चल रही, गाड़ी चैन में कट बोलने लग गई. किधर हो आप? मैं इधर खवानीस का साथ हूँ जी। भजन टाइम लगेगा, मुझे लोकेशन और बाइक नंबर सेंड कर दें सर जी। ओवल नाज में नादा जाना है, उसके बाद सिलिकॉन, फिर उसके बाद आपके पास आ जाता हूँ. నేనైతే అతనికి నా బండి నెంబర్ అండ్ లొకేషన్ అయితే షేర్ చేసేసిన. మొత్తానికి అయితే వచ్చేసిండు మన మెకానిక్. ఇప్పుడు చేస్తాడు, ఇంకా మరి ఏం చేస్తాడు. ఏమన్నా స్టూల్స్ ఏమైపోతుంది లోపలికి. చేసే చిన్న పని కానీ చాలా టెక్నిక్ అయితే కావాలి. एक वायरिंग होता है, हाँ वो वायरिंग टूट गया। वायरिंग तोड़ गया. अभी यहाँ पे नहीं होगा है, रिकवर आएगा. మన బండి అయితే పని అయిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా పోవడం అర్థమైందిలే. ఏదో ఇరిగిపోయిందంట లోపలికి వెళ్ళి, బేరింగ్ అంట. ఇంకేదో చేస్తుంది లోపల, పెట్టేస్తుంది మొత్తం. దానికోసం 2 గంటలన్నర వెయిట్ చేస్తే 10 నిమిషాల్లో బండి నడవని చెప్పేసి ఏం చెప్పాలి. कोई दोस्त वगैरह है आपका? हाँ है, जो ले जाए आपको इधर से? సही. ఇక్కడైతే వెళ్ళిపోతుంది ఇక. అతనైతే వెళ్ళిపోయాడు బండి కాదని. ఇక నేనైతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, వస్తారు మన వాళ్ళు అయితే తీసుకొని. ఇట్లుంటుంది నైట్ 2 డేస్. బ్రో మన తెలంగాణ నుంచి రైడింగ్కి అంటే డెలివరీ బాయ్గా దుబాయ్కి రావాలనుకుంటారు చాలామంది. అంటే మంచి టాటే, ఎర్నింగ్ కూడా మంచిగా అవుతుంది ఇక్కడ దుబాయ్లో డెలివరీ బాయ్గా. దుబాయ్లో అయితే చాలా కంపెనీలు ఉన్నాయి, ఒకటి తలబాతే అని కాదు, ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. కానీ అన్నింటిలో పెద్ద కంపెనీ అయితే తలబాత్. దుబాయ్లో డెలివరీ బాయ్గా ఎంత ఎర్నింగ్ అవుతుంది, జాబ్ ఎలా తీసుకోవాలి, లైసెన్స్ ఎలా చేయాలి, ఇంకా ఎన్నో డౌట్లు ఉంటాయి కదా మన వాళ్ళకు. కామెంట్ పెట్టండి, దాని గురించి వీడియో ఇస్తా. బ్రో నాకు దీని గురించి తెలియదు, దీని గురించి చెప్పండి, కామెంట్ పెట్టండి. ఒక తమ్ముళ్ళలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా నేనైతే ఎప్పుడు సపోర్ట్గా ఉంటా మన సబ్స్క్రైబర్లకు. సో ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ జాబ్ అయినా, ఓన్లీ రైడర్ కానీ ఇంకేదైనా. ఇంకోటి చెప్పాలి, కొత్త రైడర్లకు అయితే చాలా రిస్క్ అండి. ఎందుకంటే రోడ్ల గురించి తెలియదు, లైసెన్స్ రాగానే రోడ్ల గురించి తెలుసు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఇక్కడ ఎంత స్పీడ్ పోతుందంటే మనం ఊహించలేం. జీమని వెళ్ళిపోతాయి బండ్లు అయితే, అంత స్పీడ్ వెళ్తాయి. సో మన వాళ్ళని వచ్చి ఉంటే ఆల్రెడీ, సో కొంచెం చూసుకొని నడపండి. ఒక డెలివరీ తక్కువైనా ఏం కాదు, ఎవ్వరు ఫోర్స్ చేసినా చేయకండి. సో మన లైఫే కదా మనకు ముఖ్యం, మనం నమ్ముకొని మన ఫ్యామిలీ కూడా ఉంది. సో దోస్తులు మన ఛానల్లో అయితే గివ్ అవే కూడా ఇస్తున్నా. 1000 సబ్స్క్రైబర్ కాగానే గివ్ అవే అయితే ఇస్తాను నేనైతే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేంది మరి.
సో మన దోస్తులు చాలా స్ట్రగుల్ పడతారు దుబాయ్కి వచ్చి, జాబ్ ఉండదు ఏముండదు. సో నాకు తెలిసిన వాళ్ళైతే చాలా ఉన్నారు, అంటే మన దోస్తులు హెడ్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. సో మన సబ్స్క్రైబర్లకు వాళ్ళకైనా జాబులు కావాలంటే కామెంట్ పెట్టచ్చు. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.